మనం ఇప్పుడు ఈ చెట్టు అరటి చెట్టు నుంచి ఇలా కింద వైపు బాగా కింద భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి అరటి బోదెలు కావాలి కదండి. రేపు పోలిపాడ్యమి, దానికి కంపల్సరిగా అరటి బోదెల్లోనే మనము వత్తులు వెలిగించి నీళ్ళల్లో వదిలేయాలి. అప్పుడు చాలా మంచిదని మనం పురాణంలో చెప్తూ ఉంటారు కదా. దీన్ని ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. దీంట్లో ఇప్పుడు మనం లేయర్స్ తీయాలండి. దీనిలో చాలా పొరలు పొరలు ఉంటుంటాయండి. తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. చూద్దాం ఎలా తీయాలో. ఇలా మనం ఒక్కొక్క పొరని తీస్తూ ఉంటుంటే వస్తాయండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయండి. మా పక్కన చెట్టు ఉందండి, దాన్ని తీసి దాని ఇలా ఇలా ఒక్కొక్క పొర వస్తుందండి. పోలిపాడ్యమి రేపు మనము పోలిపాడ్యమి సందర్భంగా ఇలాంటి అరటి బోధిలో అండి 33 వత్తులు, ఇక్కడ 11 11 11 కలిపితే 33 వత్తులు వెలిగించాలండి. దీనికి పసుపు కుంకుమ బొట్లు రాసేసి ఒక బేసిన్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక 4 పూలు వేసేసి దాని మీద ఈ అరటి బోధిలో 11 11 11 ఇలా 33 పెట్టాలండి. 33 అంటే నెలకు సరిపడా మొత్తము అని అర్థం అన్నమాట. మనము నెల రోజులు చేయకపోయినా రేపు ఒక్కరోజు చేస్తే నెల చేసినంత పుణ్యం వచ్చిద్దండి. అందుకని చక్కగా కంపల్సరిగా రేపు మొత్తం 30 రోజులకి సంబంధించింది కాబట్టి 33 ఒత్తులు వేస్తాము. ఒకవేళ పొరపాటున ఒక ఒత్తు మనం మిస్ అయ్యామనుకోండి తప్పు లేకుండా ఉంటుందని ఒకటి ఎక్కువ వేస్తాము. ఇలా అన్నీ ఒత్తులు వేసుకొని చక్కగా వెలిగించుకొని కొంచెం వెలిగించిన తర్వాత కొంచెం నూనె వడ్డించాలండి. వెలిగించిన నీళ్ళల్లో చక్కగా ఇలా తీసుకొని నీళ్ళల్లో వదిలేసేసి ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః అని 3 సార్లు అనుకోవాలండి. మీకు ఏమైనా పాటలు వస్తే దేవుడికి సంబంధించిన ఈ శివయ్యకి సంబంధించిన పాటలన్నీ పాడుకొని చక్కగా హారతిచ్చి గంగమ్మ తల్లిలో వదిలినట్టు అనమాట. మనం బేసిన్లో వదిలితే గంగా నదిలో వదిలినట్లు అనమాట. మనకి వెళ్ళలేం కదండి మనము. అందుకనేసి మనము ఇలా ఇంట్లో బేసిన్లో వదులుతాం. 11 ఒత్తులు కలిపి ఇలా చూసారండి, ఇలా గుత్తిలా తయారు చేసుకోవాలి. నేను ఇలా 3 11లు తయారు చేశాను. ఇప్పుడు వీటిని తీసుకొని మనము అరటి బోదెలో ఇలా పెట్టాలండి. ఇలా సరే ఎంత చక్కగా ఉందో. ఇలా ఇలా మనం 33 వత్తులు పెట్టాలి. ఇలా 33 వత్తులు ఇలా మనం సెట్ చేసుకోవాలండి. ఇలా ఒక అగరబత్తిని తీసుకొని మనము ఈ వత్తులన్నీ వెలిగించుకోవాలి. ఇలా వత్తులన్నీ వెలిగించుకొని ఇలా నీళ్ళల్లో వదలాలండి. ఓం కేశవాయ నమః ఓం మాధవాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః కేశవాయ నమః ఓం కేశవాయ నమః. ఇలా ఎంత చక్కగా చూడండి కదులుతూ ఎంత బాగా వెలుగుతూ ఉన్నాయో. ఇప్పుడు మనం పూలు వడ్డించుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ఎప్పుడైనా పూలు వడ్డించుకోవాలండి. ఎంత చక్కగా మన దీపాలు గంగా నదిలో వెలుగుతూ ఉన్నాయి. మనం అలా ఊహించుకొని ఆనందంగా వెలిగించి చక్కగా స్మరణ చేసుకోవాలండి. అలా చక్కగా ఎంత చక్కగా కదులుతున్నాయి చూడండి మన దీపాలు. ఇప్పుడు మనం పంచాక్షరి కానీ బ్రహ్మమురారి కానీ లింగాష్టకం మీకు ఏది నచ్చితే ఏది వస్తే అది మనస్ఫూర్తిగా ఒక్క శ్లోకం చదువుకోండి. లేకపోతే ఓం నమః శివాయ అని మాత్రం 11 సార్లు అనుకున్నట్లయితే చక్కని కోరికలన్నీ తీరుతాయండి. చక్కగా మంచి మనసుతో చేసుకుంటే చాలండి. ఆర్భాటాలు హంగులు అవసరం లేదండి. ఇంట్లో కూర్చొని ఒక గిన్నెలో ఏది ఉంటే అది, ఇది లేకపోతే ఇస్తరాకు డిస్పోజబుల్ కప్పులు ఉంటే డిస్పోజబుల్ కప్పుల్లో చేసుకోవచ్చు. మీకు ఎలా తోస్తే అలా నీళ్ళల్లో దీపారాధన చేయటం తప్పించి మనం ఏం చేయలేమండి. ఇంత చిన్న పని చేసుకుంటే ఎంత మంచి పుణ్యం వస్తుందో మీరే ఆలోచించి చక్కగా చేసుకోండి. ఆనందంగా మంచి మనసుతో చేసుకోండి. ఇప్పుడు గంగమ్మ తల్లికి తాంబూలము ఆకు ఒక్క పసుపు కుంకుమ పెట్టేసేసి నమస్కరించుకోండి.
ఇప్పుడు గంగమ్మ తల్లికి హారతి ఇచ్చుకుంటూ శ్రీలలిత శివ జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ జగమును పరిపాలించే జన అని అమ్మమ్మ కనికరముగా కాపాడే జనని మనసే నీవసమై మరణే జీవనమై మాయని వరమి. ఇప్పుడు గంగమ్మ తల్లికి హారతిద్దాం. జై గంగమ్మ తల్లికి. నైవేద్యం సమర్పయామి, కర్పూర సమర్పయామి. గంగమ్మ తల్లికి వందనం, జై వందనం. పోలి అంటే భక్తురాలండి. ఎంతో ప్రేమతో తన దగ్గర నెయ్యి నూనె ఏమీ లేకపోయినా వెన్న చిలికి వచ్చిన వత్తితో దీపారాధన చీర కొంగుని తీసుకుని దానికి వెన్నతో ఇట్లా చేతిని నులిమి ఆ కొంచెం చేతికి అంటిన వెన్నతో దీపారాధన చేసిందండి. దానివల్ల ఆమె ఎంతో గొప్పగా పుష్పక విమానంలో స్వర్గానికి పోయింది. అంత భక్తితో ఆ కొంచెం చేతికంటిన నెయ్యితోను చేతికంటిన వెన్నపూసని తీసుకొని చీర కొంగుకి అంటించి దీపం వెలిగించింది. అది ఆమె గొప్పతనం అండి. అందుకని ఆమె పేరు పోలమ్మ కాబట్టి, ఆ పోలి స్వర్గానికి వెళ్ళిన రోజు కాబట్టి అలా చేయటం వల్ల భక్తితో ఆమె స్వర్గానికి వెళ్ళింది. అలాగే మనము కూడా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నెరవేర్చినట్లయితే మనము కూడా చక్కగా అందరం స్వర్గానికి చేరుకుంటామని ఈ పోలి స్వర్గము కదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ పోలిశెట్టి సిస్టర్స్.